డైలీ న్యూస్ అనాలిసిస్. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ఎంటర్ అయింది. ఫ్లైట్ ఆపరేటర్ల తీరుపై కేంద్రం సీరియస్ అయింది. ఇండిగో సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ విచ్చలవిడిగా రేట్లు పెంచేస్తున్న విమానయాన సంస్థకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు గరిష్ట రేట్లను కేంద్రమే ఫిక్స్ చేసింది. కేంద్రం సీరియస్ కావడంతో ఇండిగో సీఈఓకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్దమైంది. అసలు ఇండిగో సంక్షోభం ఎందుకు వచ్చింది, ప్రభుత్వం ఏం చేస్తే ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా ఉంటాయో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఇండిగో సంక్షోభానికి అసలు కారణాలు ఏంటి? టెక్నికల్ లోపాల, మేనేజింగ్ వైఫల్యమా, ఎక్కడొచ్చింది అసలు ప్రాబ్లం? నా ఉద్దేశంలో ప్రధాన కారణం ఏంటంటే మోనోపోలీ. ఒక్కటే మనకు పబ్లిక్ వేరే ఆప్షన్ లేకుండా ఉంటే మనకు ఇదే జరుగుద్ది. ఇంతకుముందు మనకు ఎయిర్లైన్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఎయిర్లైన్స్ ఉండే. కింగ్ ఫిషర్ ఉండే, డక్కన్ ఎయిర్వేస్ ఉండే, ఆ తర్వాత స్పైస్ జెట్, తర్వాత విస్తారా. ఈ విమానయాన రంగంలో కూడా అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పిన ట్రూ జెట్, రామ్ చరణ్ ట్రూ జెట్ అని స్టార్ట్ చేశారు. సో చాలా ఎయిర్లైన్స్ ఉండే, గో ఎయిర్ ఉండే. ఒక్కొక్కటిగా మూతపడుతూ వచ్చాయి, ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతూ వచ్చాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఫస్ట్, విజయ్ మల్య క్లోజ్. డక్కన్ ఎయిర్వేస్ క్లోజ్. జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్ క్లోజ్. గో ఎయిర్ క్లోజ్. స్పైస్ జెట్ ఆల్మోస్ట్ క్లోజ్ దగ్గరకు వచ్చింది, నడుస్తుంది. కానీ ఏదో నడుస్తుందంటే నడుస్తుంది. ఇక అలయన్స్ ఎయిర్ అని ఒకటి ఉంది, స్టార్ అలయన్స్ ఎయిర్. అది ఎప్పుడు అవుతుందో లేదో తెలీదు. తర్వాత టాటా విస్తారానే టాటాస్ మళ్ళీ ఎయిర్ ఇండియాను తీసుకున్నారు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా రెండు వేరు ఉండేవి. ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమో వేరే దేశాలకు వెళ్లేదాన్ని, ఎయిర్ ఇండియా. సో ఆ రెండింటి మెర్జర్ చేశారు. మెర్జర్ చేసిన తర్వాత టాటాలు దాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి విస్తారా అన్ని కలిపి ఇంకా ఇండియన్ ఎయిర్లైన్స్ అయిపోయింది. ఇప్పుడు అది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అని రకరకాలుగా వాడుతున్నారు. ఇప్పుడు అల్టిమేట్ గా మనకు 3-4 ఎయిర్లైన్స్ మిగిలిపోయినాయి పెద్దగా చెప్పాలంటే. ఇండిగో ఒకటి, ఎయిర్ ఇండియా ఒకటి, మూడోది ఆకాశ ఎయిర్లైన్స్. కానీ అన్ని సెక్టార్లో నడవట్ల. స్పైస్ జెట్ ఒకటి, అలయన్స్ ఎయిర్, స్టార్ ఎయిర్ ఇది నడుస్తుంది పేరుకి. కానీ ఇప్పుడు ఇన్ని ఎయిర్లైన్స్ మూతబడి ఏమైందంటే ఇండిగో ఒక మోనోపోలీ. 70% ప్రయాణికులు ఇండిగో ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారు, డొమెస్టిక్ ఫ్లైట్స్. ఇంటర్నేషనల్ వచ్చేసరికి అది వేరే సంగతి. మళ్ళీ ఎయిర్ ఇండియా లేకపోతే వేరే దేశ విమానాలు కూడా ఖతర్ ఎయిర్వేస్, లేకపోతే ఎతిహాద్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎయిర్వేస్, ఇంకా చాలా ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ రూట్ లో రంగంలోకి దిగుతాయి. బట్ మేజర్ గా ఎక్కువ ట్రాఫిక్ ఉండేది డొమెస్టిక్ కదా. ఇప్పుడు 2000-3000 కూడా విమానం వచ్చేస్తుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ ధరల కంటే కూడా తక్కువైపోయినాయి. కానీ రంగంలో అందరూ లాభదాయకతో నడపట్ల, లాభాలు ఎక్కువ ఉండట్లేదు. కాబట్టి మన కళ్ళ ముందే ఇన్ని ఎయిర్లైన్స్ క్లోజ్ అయినాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ క్లోజ్ అయింది, విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయినాడు. డెక్కన్ ఎయిర్వేస్ క్లోజ్ అయింది. రామ్ చరణ్ పెట్టిన ట్రూ జెట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత గో ఎయిర్ అది క్లోజ్ అయిపోయింది. స్పైస్ జెట్ 2 సార్లు మేనేజ్మెంట్ మారింది. మొదలు అజయ్ రాయ్ ఉండే, తర్వాత దయానిధి మారన్ కొనుగోలు చేశారు. దయానిధి మారన్ తమ్ముడు కొనుగోలు చేశారు. సన్ నెట్వర్క్ వాళ్ళు కొనుగోలు చేశారు. మళ్ళా వాళ్ళు ఇప్పుడున్న స్పైస్ జెట్ ఓనర్కే ఇచ్చేశారు. సో ఒక 70% ఇప్పుడు పబ్లిక్ కేవలం ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నారు. ఇంత డిపెండెన్సీ ఉండకూడదని నేను అంట. మోనోపోలీ ఉండకూడదని అంట. మోనోపోలీ దేనికైనా, ఏ రంగానికైనా ప్రమాదమే. రేపు మీకు మొబైల్ నెట్వర్క్స్ కూడా మీరు చూడండి, జియో అని అందరూ జియో వేసుకున్నారు. జియో, ఎయిర్టెల్ ఈ రెండు కాకుండా వేరే ఇప్పుడు ఇంతకుముందు వొడాఫోన్ ఉండే, ఐడియా ఉండే. వొడాఫోన్ ఐడియా రెండు కలిపి మెర్జర్ అయినాయి. మన చిన్నప్పుడు టాటా డొకోమో ఉండే, డొకోమో అని ఉంటుండే. రిలయన్స్ అనిల్ అంబానీది ఉండే. బిఎస్ఎన్ఎల్, సరే ముంబై తర్వాత ఢిల్లీలో ఉండే వాళ్ళకి ఎంటీఎన్ఎల్. సో చాలా ఆప్షన్స్ ఉండే. క్రమక్రమంగా ఇప్పుడు ఏమైందంటే అయితే జియోలో ఉండాలి, లేకపోతే ఎయిర్టెల్లో ఉండాలి. ఆ వొడాఫోన్ తక్కువైపోయింది, బిఎస్ఎన్ఎల్ కూడా తక్కువైంది. మొన్న ఎప్పుడైతే జియో వాళ్ళు అపరిమిత కాలింగ్ తీసేశారో, ఇంటర్నెట్ ప్యాక్స్కి ఛార్జ్ చేయడం, అట్లా లైఫ్ లాంగ్ ఫ్రీ అని చెప్పి ఆ తర్వాత స్టార్ట్ చేశారో, అప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ కొంచెం పెరిగింది. సో అట్లా రెండు ఉండడం కూడా మంచిది కాదు. జియో అయితే జియో, లేకపోతే ఎయిర్టెల్ అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఇంటర్నెట్కి అడిక్ట్ చేశారు. ఇప్పుడు 1 GB మొదట్లో చాలా తక్కువ ఇచ్చేది రేటు, లైఫ్ టైం ఫ్రీ అని చెప్పారు ఇంటర్నెట్.
తర్వాత ఇంటర్నెట్కి అడిక్ట్ చేశారు. రేపు 1 GB 200 రూపీస్ పెట్టారనుకో ఎట్లా? వైఫై కూడా అట్లే చేస్తున్నారు కదా, వైఫైలో కూడా జియో ఆధిపత్యం గుత్తాధిపత్యం అయింది. సో ఇప్పుడు ఫ్లైట్ అంటే ఇంక ఇండిగోనే 70% అంటే, ఇక మిగిలితే ఎయిర్ ఇండియా మొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత భయపడుతున్నారు ఎక్కేందుకు. స్పైస్ జెట్ చాలా తక్కువ రూట్లో నడుపుతోంది, ఇంకా స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ అనేది తక్కువైపోయింది. సో ఇప్పుడు విమానయాన మొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే పైలట్స్కు రెస్ట్ ఎక్కువ ఉండాలి, పైలట్స్కు ఇప్పుడు ఇస్తున్న రెస్ట్ సరిపోదు, ఇంకా కొంచెం రెస్ట్ ఎక్కువ ఇవ్వాలి, దీన్ని నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయండి, నైట్ షిఫ్ట్లు వరుసగా 2 రోజులు ఉండరాదు అని కొత్త రూల్ తీసుకొచ్చింది. తీసుకొస్తే దానికి ముందే సమయం ఇచ్చింది, ఒక 5-6 నెలల సమయం ఇచ్చి నవంబర్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది. అయితే ఇండిగో ఏంటంటే, ఇండిగో మిగతా అన్ని ఎయిర్లైన్స్ లాస్లో ఉన్నాయి, ఇండిగో మాత్రం ప్రాఫిట్స్లో లాభాల్లో ఉంది. దేశంలో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ నష్టాల్లోనే ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, దాదాపు 40 నుంచి 45% ఆ ఫ్యూయల్ ఛార్జెసే పోతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువైనాయి అనుకో, తక్కువైంది ఎప్పుడు? కరోనా సమయంలో ఫ్లైట్లు నడవలేదు, అన్ని ఫ్లైట్లు క్లోజ్. ఇప్పుడు $65 ఎంత ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో అది $100-120 కూడా పోయింది. సో అప్పుడు వాళ్ళు అంతర్జాతీయ, మనకు పెట్రోల్ డీజిల్ సబ్సిడీ ఇస్తున్నట్టు, ఎల్పిజి సబ్సిడీ ఇస్తున్నట్టు దానికి సబ్సిడీ ఇవ్వలేరు కదా విమానానికి సంబంధించి. సో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు మేజర్గా డిసైడ్ చేస్తాయి. ప్లస్ ఈ విమానాలు చాలా వరకు ఖాళీ ఉంటాయి, అంటే రాత్రిపూట ఫ్లైట్స్ పెద్దగా ఉండవు కదా. సో ఖాళీ ఉండకుండా ఇండిగో తిప్పుతుంది. మీరు ఇండిగో ఫ్లైట్ చూడండి, మబ్బున 3 గంటలకో 4 గంటలకో ఫ్లైట్స్ ఉంటాయి జనరల్గా, తక్కువ ప్రైస్ వాళ్ళు ఆఫర్ చేస్తారు, 330 430, లేదా రాత్రి 10:50 11 12. అంటే వీళ్ళు ఫ్లైట్కి రెస్ట్ ఇచ్చే చాలా తక్కువ, క్రూను మారుస్తారేమో. దాదాపు 24 అవర్స్లో 20-21 గంటలు ఫ్లైట్ నడుపుతూనే ఉంటారు. మిగతా ఎయిర్లైన్స్ ఆ పని చేయలేకపోతున్నాయి. దానికి ఏం చేస్తారు, ఆ సిబ్బందికి, పైలట్స్కి కానీ వాళ్ళకి కానీ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎక్కువ అవర్స్ పని చేస్తే వాళ్ళతో పని చేయించుకుంటారు. సో అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత భారతదేశ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ ఏం భావించిందంటే, పైలట్లకు రెస్ట్ లేకపోవడం కూడా ఒక కారణం అని భావించి పైలట్లకు వరుసగా 2 రోజుల పాటు నైట్ డ్యూటీ వేయొద్దు, ఎందుకంటే నిద్ర లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ అయితే ఏమో అన్న ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఒకటి గుర్తించాలి మనం, బస్సు కారు నడపడం వేరు, ఫ్లైట్ నడపడం వేరు, అవునా? తేడా ఉంది కదా. బస్సు లేదా కారు మీరు ఒక స్ప్లిట్ సెకండ్, ఒక 5 సెకండ్లు నిద్రపోయినా సరే చాలు, యాక్సిడెంట్ అయ్యి అవతల ఎదురుగా ఏదో వస్తుందో తెలియదు, లేకపోతే డివైడర్ కొట్టేసినా చాలు, అంతే కదా. ఇప్పుడు మనం కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయింది, ఆ డ్రైవర్ 5 సెకండ్లకి చిన్న నిద్రపోయినా అక్కడ బైక్ కనబడకపోయినా ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిపోద్ది. కానీ ఫ్లైట్ సంబంధించి ల్యాండింగు, టేక్ ఆఫ్ ఈ 2 ఇంపార్టెంట్. మిగతా సమయంలో, ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్లో ఒకటే ఎత్తులో 2 విమానాలు ఎగరవు, గాల్లో విమానాలు ఢీకొన్నాయి చాలా తక్కువ సందర్భాల్లో, ఎందుకంటే ఒక ఎత్తులో పోతే ఇంకో ఎత్తులో పోతుంది. ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అంటే 2-3 నిమిషాలు నిద్రపోయినా ఏం కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అంటే అట్లా నిద్రపోవాలని కాదు, బట్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఈ 2 ఇంపార్టెంట్. ఆ సమయంలో అప్రమత్తతో ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే పైలట్తో పాటు కో పైలట్ కూడా ఉంటాడు కదా. ఇతను ఏమైనా చిన్నగా ఏదైనా కొంత రెస్ట్ తీసుకోవాలనుకున్నా కో పైలట్ కూడా అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే యుఎస్ కానీ మిగతా కానీ 17-18 అవర్స్ ఫ్లైట్స్. సో ఆ లాజిక్తో ఇండిగో ఏం చేస్తుందంటే, కో పైలట్, పైలట్ ఇద్దరు ఉంటారు కదా అని చెప్పి వాళ్ళకి నైట్ షిఫ్ట్ వాళ్ళని ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటుంది. దానికి తగ్గట్టు శాలరీ కూడా ఎక్కువనే ఇస్తుంది. జీతం ఎక్కువ ఇస్తే ఆబ్వియస్లీ అడిషనల్గా ఇస్తే పైలట్స్ అయినా వాళ్ళైనా వస్తారు, క్రూ అయినా పనిచేయడానికి మొగ్గు చూపుతారు, అంతే కదా అడిషనల్గా ఇస్తే. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతకాలం ఇండిగో మాత్రమే ప్రాఫిట్లో ఉండి మిగతా లాస్ ఉండడానికి ఏంటంటే, వాళ్ళు చాలా ఎక్కువ దాన్ని మన భాషలో చెప్పాలంటే రాకి పెడతారు. అంటే ఆ ఫ్లైట్ను ఖాళీ ఉంచరు. రాత్రి 12-1 గంట వరకు నడుస్తాయి ఫ్లైట్లు, మళ్ళీ పొద్దున 3-4 గంటల వరకు అవుతాయి. మిగతా వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఎయిర్పోర్ట్లో పార్క్ చేశారనుకోండి, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రాత్రి పార్క్ ఉన్నాయి అనుకోండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు, జిఎంఆర్ ఎయిర్పోర్ట్కు డబ్బులు కట్టాలి ఈ ఫ్లైట్లో, పార్కింగ్ ఛార్జ్ చేస్తారు. సో ఇండిగో ఏంటంటే మ్యాక్సిమం
ప్రొడక్టివిటీ రైట్ వాళ్ళు చూపిస్తారు. అయితే ఈ నిబంధన పెట్టారు కదా, సో ఇండిగో దానికి ఏంటంటే దాన్ని ఆసరాగా అంతకు ముందు వరకు ఏంటంటే సరే పైలట్లకు సరిగ్గా రెస్ట్ ఉన్నా లేకున్నా, ఎందుకంటే ఫ్లయింగ్ అవర్స్ ఇప్పుడు ఢిల్లీ టు హైదరాబాద్ అనుకోండి 2 గంటల 15 నిమిషాలు మధ్యలో రిలాక్స్ అవుతారు. అదే బస్సు అనుకోండి పక్కకు డ్రైవర్ ఉన్నా సరే స్టీరింగ్ ఎవరి దగ్గర, కారో బస్సు అనుకోండి స్టీరింగ్ పక్కన ఉన్నా సరే వేరే వాళ్ళ చేతులు ఉన్నా మనం తీసుకొని నడపలేం కదా. సడన్ గా బ్రేక్ వేయాలి, రోడ్డు మీద ఒకళ్ళు వచ్చారు, రోడ్డు మీద లారీ వచ్చింది, పక్కోడు వచ్చి దాన్ని బ్రేక్ వేయలేడు, ఆ స్టీరింగ్ పట్టుకున్నాళ్ళే చేయాలి. సో కానీ ఫ్లైట్లకు కొంత డిఫరెన్స్ 1-2 నిమిషాలు అటు ఇటు అయినా అప్రమత్త ఇది ఉన్నా ఇబ్బంది లేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కూడా ఎప్పుడైంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా వితిన్ సెకండ్స్లోనే అయిపోయింది, అవునా కదా. మోస్ట్ యాక్సిడెంట్స్ అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ సమయంలోనో లేదా ల్యాండింగ్ సమయంలోనో జరుగుతాయి. మంగళూరు విమాన ప్రమాదం ల్యాండింగ్ సమయంలో అయింది, భారతదేశంలో జరిగిన ప్రమాదం. సో ఈ అప్రమత్తంగా ఈ 2 సందర్భాల్లో ఉండాలి, మిగతా సందర్భాల్లో ఉంటాయి కాబట్టి ఇండిగో దీన్ని క్యాచ్ చేసుకొని మోస్ట్లీ ఎక్కువ వర్కింగ్ అవర్స్ కూడా చేయిస్తున్నారు. భారతదేశంలో కూడా కొరత ఉంది పైలట్స్. మన దేశంలో దాదాపు 22-23 వేల మంది పైలట్స్ ఉన్నారట, కానీ దీనిలో మన దేశంలో పనిచేసే వాళ్ళు 11,000. మిగతా 10-11 వేల మంది వేరే దేశ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ శాలరీస్ ఇస్తారు. ఖతార్ ఎయిర్వేస్, లేకపోతే థాయ్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎయిర్వేస్, అక్కడ కూడా మన వాళ్ళు పోయి పనిచేస్తారు, ఎందుకంటే శాలరీస్ మన దానికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ అందుబాటులో ఇంతమంది ఉన్నారు, 11,000 ఎంతమంది రిజిస్టర్డ్ పైలట్స్ అవైలబుల్ ఉన్నారు. దానిలో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, కొద్దిమంది పని చేయకుండా వేరే పనులు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇండిగో దగ్గర 2,300 ఎంతమందో ఉన్నారట పైలట్స్ టోటల్. సో ఇప్పుడు ఈ కొత్త నిబంధన ఏంటంటే వరుసగా 2 నైట్ షిఫ్ట్లు వేయొద్దు అనేసరికి ఇండిగో ఇప్పుడు దాదాపు 21 అవర్స్ దాకా నడిపిస్తుంది ఫ్లైట్స్. ఇది తగ్గుతుంటే 2 రకాల సమాచారం ఉంది. ఇది కావాలని ఇండిగో చేసింది ఏంటంటే, ఒక్కసారి మేము ఫ్లైట్స్ కనుక ఆపితే ఎట్లా ఉంటుందో చూపిస్తాం, భారత ప్రభుత్వాన్ని చూపిస్తాం. డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్, విమానయాన రంగంలో ఏ నిర్ణయం తీసుకున్నా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సంస్థలన్నిటికీ వాళ్లే ఆదేశాలు ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మేము చూపిస్తాం ఇండిగో తడాకా అని చెప్పి కావాలని ఫ్లైట్స్ ఇట్లా రద్దు అయితే గనక కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. ఈ నిబంధన ఏదైతే ఉందో వాళ్ళు మొదలు చెప్పి చూసారు ఇట్లా ఇటువంటి నిబంధన పెట్టొద్దని. సో ఏం చేశారు, కావాలనే ఇక ఫ్లైట్లు క్యాన్సల్ లాస్ట్ 2-3 డేస్. సంక్షోభానికి సీఈఓ వైఫల్యం కారణం అని కూడా ఒకటి టాక్. అదే ఇప్పుడు అందుకని సీఈఓను మారుస్తారంటారు, కానీ ఒక్క సీఈఓ కూడా ఏం చేస్తాడు, ఇది ముందే చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్, మీరు సర్ప్లస్ స్టాఫ్ తీసుకోండి, ఎక్కువ మంది స్టాఫ్ తీసుకోండి అని. ఎక్కువ మంది స్టాఫ్ తీసుకుంటే ఏమవుతుంది, ఖర్చు ఎక్కువైతే లాభం తక్కువవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఒకటి, ఎందుకంటే విమానయాన సంస్థలన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి, మరి నష్టాల్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కువ విమానయాన రంగంలో మనం అంటాం ఏంటంటే విమానయాన సంస్థలకి మనకు అడ్జేస్తున్నారు, వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారని. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఒకటి కాకుండా 3-4 ఎయిర్లైన్స్ ఈ రంగంలో ఉండేలా చూడాలి. ఏ రంగమైనా, అది ఎయిర్లైన్సే కాదు, మీరు ఈవెన్ సెల్ ఫోన్ కూడా ఇప్పుడు జియో ఎయిర్టెల్ చేతిలో మొత్తం ఉంది. ఈ 2 గనక రేపు 1 GB డాటా 200 రూపాయలు చేసేయనుకో ఏం చేస్తారు, అందరు ఇంటర్నెట్కి అడిక్ట్ అయి కూర్చున్నారు, చేస్తారు కదా రేపు ఫ్యూచర్లో. సో అందుకని ఒకటే కాదు, ఒక 5-6 ఉండాలి మనకు ఆప్షన్స్. ఈ 1-2 ఆప్షన్స్ మోనోపోలి ఉంటే ఇదే జరుగుద్ది. ఇప్పుడు ఇండిగోలో 70% ట్రావెల్ చేయబట్టి అందరు ప్లాన్స్ శబరిమల అటు ఇటు పోయిన వాళ్ళు 16 గంటలు ఎయిర్పోర్ట్లో ఉన్నారు. ఎయిర్పోర్టా అది బస్ స్టాండా ఏందో అర్థం కాలే, ఆ సూట్ కేసులు అవన్నీ పెడితే కనుక. సో ఒక్కసారి వాళ్ళు తడాకా ఇండిగో మరి కావాలని చేశారా లేకపోతే ముందు సిచ్యువేషన్ అలాంటి అయితే కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో పెనాల్టీలు విధించబోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ఒకటి ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ అయితే అన్ని క్యాన్సిల్ అయినాయి, ఇది నార్మల్సీ రావడానికి 1-10 రోజులు పడుతుంది. ఒకటి క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఫ్లైట్, ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనుకో, హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు పోతుంది, అది క్యాన్సిల్ అవుద్ది. మళ్ళీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇట్లా వెయిటింగ్ పెరుక్కుంటూ పోయి మొత్తం క్యాన్సిల్ అవుద్ది. అసలే ఈ సీజన్ పొగమంచు సీజన్, డిసెంబర్ జనవరిలో పొగమంచు వల్ల ఢిల్లీ లేకపోతే ఉత్తరాది ప్రాంతాలకి చాలా చోట్ల ఫ్లైట్లు మార్నింగ్ టేక్ ఆఫ్ అవడం కష్టం, విజిబిలిటీ తక్కువ ఉంటుంది, ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతాయి. హాలిడే సీజన్ డిసెంబర్ జనవరిలో చాలా మంది టూర్లు వెళ్తారు,
ఈ సమయంలో ఒక్కసారి రావడంతో ఇక మిగతా ఎయిర్లైన్స్ పండుగ చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా కానీ స్పైస్ జెట్ కానీ ఇష్టం ఉన్నట్టు ఢిల్లీ ముంబై అంటే 40,000 40,000 రూపాయలు. ఇప్పుడు ఇండిగో ఈవెన్ ఢిల్లీ ముంబై బదులు లండన్ పోవడమో లేదా ప్యారిస్ పోవడమో చీప్ అయిపోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో ఏ ఇబ్బంది లేదు. ఇండిగో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తక్కువకి దుబాయ్, బ్యాంకాక్ ఇటువంటి నడుపుతుంది తప్ప యుఎస్, యూకే ఇవన్నీ నడపదు. ఇప్పుడు ఇండిగో డొమెస్టిక్ లో మొత్తం ఇన్ని ఫ్లైట్స్ ఆపేశారు కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, ఎయిర్ ఇండియా హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళడానికి మీకు 20,000 18,000 విచ్చలవిడిగా రేట్స్ పెంచేసి. అవును, 3-4 రోజులు మొత్తం దోచుకున్నారు. ఇక దొరికిందే దోచుకోవడం అన్నట్టు ఇవి అట్లే ఉంటాయి. విమానయాన సంస్థలు దోచుకోవడం అంటే దోచుకోవడం. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ తీసుకొచ్చింది. వీళ్ళు ఆగరు కదా, ఎప్పుడు పైసలు దొరుకుతాయని దోచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళని కూడా తప్పు పట్టలేదు. వాళ్ళందరూ లాస్ లో ఉన్నారు. ఎయిర్ ఇండియా అయినా స్పైస్ జెట్ అయినా అందరు లాస్ లోనే ఉన్నారు. లాభాల్లో ఉంది ఇండిగోనే. సో అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ సాయంత్రం ఒక ఆర్డర్ తెచ్చింది. మాక్సిమం ఫేర్ లిమిట్ పెట్టేసింది. 500 కిలోమీటర్ లోపు 7,500 రూపాయలు, 500 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఎయిర్ డిస్టెన్స్ 12,000, 1000 నుంచి 1,500 కిలోమీటర్లు 15,000, అబౌవ్ 1,500 కిలోమీటర్లు 18,000. ఇంతకంటే ఎక్కువ ప్రైస్ ఉండడానికి వీల్లేదని క్యాబ్ తీసుకొచ్చింది. బిజినెస్ క్లాస్ కు మాత్రం దీనికి వర్తించదు. ఎంతకాలం పాటు ఈ ధరలు ఇలా కొనసాగే అవకాశం? అంటే ఈ క్రైసిస్ జరిగేంత వరకు ఉంటాయి. కానీ ఈ క్రైసిస్ ఎప్పుడు అవుతుంది అంటే మనం చెప్పలేము. ఇంకా 4-5 రోజులు కూడా కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే ఫ్లైట్లు క్యాన్సల్ అవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఆర్డర్ జారీ చేశారో ఆ ఆర్డర్ను కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుని సరే ఇప్పుడు రిలాక్సేషన్ ఇస్తున్నాం ఇంకా ఇండిగోకు ఈ ఫ్లైట్స్ పైలట్స్ విషయంలో అని చెప్పారు. దిగిరాక తప్పలే. కానీ ఎట్ ది సేమ్ టైం ఇండిగో సీఓని తీసేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. అతనే కారణం, కావాలని చేశారని అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. దీని వెనుక ఒక కుట్ర లాంటిది ఉంది. అంటే ఈ నిబంధన ఎత్తేయించుకునేందుకోసం కావాలని ఇట్లా చేసింది. అంటే ముందు 6 నెలలు టైం ఇచ్చినా ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు అడిషనల్ గా, లేదా ముందే సర్వీస్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఎందుకు? మీరు ముందే చెప్పొచ్చు కదా, మీ ఫ్లైట్ లేట్ ఉంది మీరు లేట్ రండి అని. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత 2 hours బిఫోర్ చెప్పడం ఏంది? 10 hours లేట్ ఉంటే 16 hours లేట్ ఉంటే ముందే మీ ఫ్లైట్ లేట్ ఉందంటే వాడు ఇంట్లో బయలుదేరాడు, ఇంట్లోంచి, లేకపోతే ఆల్టర్నేట్ చూసుకుంటాడు. అందరిని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి అది చేయడం ఏంది? తప్పు కదా. ఇప్పుడు ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ నియమాలు వర్తిస్తాయా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ ఫేర్ క్యాబ్ పెట్టారు. ఆల్రెడీ టికెట్ బుక్ చేసిన వాళ్ళది ఏం చేయలేం. కానీ వాళ్ళు ఏమంటారు, ఇండిగో మేము ఏమంటారు దీనికి ఫుల్ రిఫండ్ ఇస్తాం. ఏం రిఫండ్ ఇస్తారు? వాళ్ళ ప్లాన్ జర్నీస్ అంతా ప్లాన్ చేసుకుంటారు కదా. ఒక ఫ్లైట్ కాదు, 2 ఫ్లైట్ కాదు. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్లో 119 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. ఆల్రెడీ పాపం ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్స్ ఎట్లా దొరుకుతాయి? ఫ్లైట్ క్యాన్సిల్ అయితే వేరే ఎయిర్లైన్స్ వాడు ఎట్లా దొరుకుతాయి? సో ఇప్పుడు ఈ సాయంత్రం నుంచి నిబంధన అమల్లోకి వచ్చింది. ఇవి కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు 1,500 కిలోమీటర్ల పైన 18,000 మ్యాక్సిమం లిమిట్ అంటే ఢిల్లీకి పోవాలంటే 1,500 కిలోమీటర్ల పైననే 18,000 రూపాయలు ఢిల్లీ ఫ్లైట్ ఏంది? మామూలుగా 5,000 6,000 ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది కరెక్ట్గా లేదు. రామ్మోహన్ నాయుడు గారు దీన్ని సమీక్షించాలా. ఎందుకంటే 500 కిలోమీటర్ల వరకు 7,500 అట. 500 కిలోమీటర్లు అంటే మన విజయవాడ, వైజాగ్ ఇవి నార్మల్ అయితే 2-3 వేలు ఉంటాయి. 7,500 మ్యాక్సిమం లిమిట్ పెట్టారు. 7,500 పెట్టేసుకుంటారు కదా. ఎంత మ్యాక్సిమం లిమిట్ ఉంటే అంత వాళ్ళు చేసేసుకుంటారు. సో ఇండిగో క్రైసిస్ తోటి భారత విమానయాన రంగం ఎట్లా ఉంది, దాని ఎఫెక్ట్ ఇతర ఎయిర్లైన్స్ పైన కూడా పడింది కదా. ఇతర ఎయిర్లైన్స్ వాళ్ళు పండగ చేసుకున్నారు. వాళ్ళు లేరు, వాళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయి. వీళ్ళు ఉన్నాయి 30% ఫ్లైట్స్. ఈ 30% ఫ్లైట్ లో అర్జెంట్ ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రైస్ ఎక్కువ పెట్టేసి. ఇప్పుడు ఎవరో నిన్న పెట్టారు, వాళ్ళు పెళ్లి రిసెప్షన్ కి అందాలి. పాపం పెళ్లి రిసెప్షన్ కు అందక ఆన్లైన్ లో రిసెప్షన్ చేసుకున్నారు. భార్య భర్త ఇద్దరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరూ రిసెప్షన్ లో ఉన్నారు. సో అట్లా చాలా జరిగిపోయినాయి. నిజానికి ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు ఇన్నేసి గంటలు ఉన్నప్పుడు హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. నాకు శబరిమల వెళ్ళొచ్చిన వాళ్ళు మన వాళ్ళు చెప్పారు ఏంటంటే 16 గంటలు అట. సాయంత్రం 6 గంటలు పోతే తెల్లారి మార్నింగ్ 10 o'clock 11 o'clock బయలుదేరింది. 16 hours ఎయిర్పోర్ట్లో ఉండడం అంటే ఎయిర్పోర్ట్ ఎవరు చూస్ చేసుకుంటారు? ఫ్లైట్ ఎవరు చూస్ చేసుకుంటారు? టైం తక్కువ ఉన్నవాళ్ళు, బిజీ ఉన్నవాళ్ళు చూస్ చేసుకుంటారు. వాళ్ళని 16 గంటలు వెయిట్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా అందుకనే ఇంకా కూడా నా ఉద్దేశం ఏంటంటే ఎవరెవరైతే ప్లాన్ చేసుకున్నారో జర్నీస్ 12, 13 తారీఖు వరకు కూడా ఇంకొక 5-6 రోజులు నడుస్తుంది ఇది.
ఇప్పటిదిప్పుడు రిజాల్వ్ కాదు. ఎందుకంటే ఒకటికి ఇది ఒక చైన్ ఎఫెక్ట్. చైన్ ఆగితే ఏమవుతుంది, ఒకటి ఆగితే మిగతా కూడా అవుతాయి కదా. సో ఇది సర్కిల్గా తిరుగుతున్నది. అందుకనే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఆగిపోయింది, ఆ రొటేషన్ అన్నది ఆగిపోయింది. సో ఇప్పుడు ఒకటి క్యాన్సిల్ అవుతే ఇంకోటి క్యాన్సిల్ అవుతాయి. నిన్న ఢిల్లీలో ఉన్న అన్ని ఫ్లైట్స్ కూడా ఇండిగో క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఆ నిబంధన ఆపేశారు, అబేన్స్లో పెట్టారు, పైలట్స్ అవన్నీ పెట్టారు. కానీ ఇది సెటిల్ అయింది కాబట్టి అర్జెంటుగా ప్రయాణాలు లేని వాళ్ళు ఆఫ్ చేసుకుంటే బెటర్. ఒక 5-6 రోజులు, వారం రోజులు, 11-12 తేదీ వరకు స్ట్రీమ్ లైన్ అవ్వడం కష్టం. ఆ తర్వాత కూడా క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, చాలామంది ట్రావెల్ చేయాలనుకుంటారు. చాలామంది ప్లాన్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి. అంటే సో ఏంటి భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు రాకుండా ప్రభుత్వం మరి ఏమైనా శాశ్వత చర్యలు తీసుకున్నారు? శాశ్వత చర్యలు ఒకటి ఏంటంటే విమానయాన రంగంలో ఒక్కళ్ళే ఉండకూడదు, మోనోపోలి ఉండకూడదు. కనీసం ఒక 5-6 ప్లేయర్స్ ఉండాలి. రెండోది, ఈ విమానయాన సంస్థలు లాభదాయకతతో ఉండాలి. మనం కార్పొరేట్ అని అంటాం. కార్పొరేట్ సంస్థలకు నజరాణాలు ఇస్తున్నారు అని చెప్పి. కార్పొరేట్ సంస్థలు అంటే ఈ విమానయాన సంస్థలు అన్ని పాపం లాస్ట్లోనే ఉన్నాయి. ఎయిర్ ఇండియా లాస్ట్లోనే ఉంది. లాస్ట్లో ఉండే లాస్ట్కు 50,000 కోట్ల అప్పు అయితే తీసి టాటాకు అమ్మేశారు. ప్రభుత్వ రంగంలో ఇటువంటి వాటిని మెయింటైన్ చేయడం కష్టం, ప్రభుత్వాలు భరించలేవు. ఎయిర్ ఇండియా 50,000 కోట్ల లాస్ ఉంటే దాని ట్యాక్స్ పేరు మనం కట్టే సొమ్ముతో ఎయిర్ ఇండియా నడపాలా? నడపద్దు కదా. ప్రైవేటే ఎయిర్లైన్స్ సూటు. ప్రైవేట్ వాళ్ళు ఉండగానే లాభాలు రావట్లే, లాభాలు వస్తేనే కదా నడిచేది. సో అన్ని లాభాలు జరిగేలా చాలా మంది అంటారు పెట్రోల్ డీజిల్కు తక్కువ రేటు, ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్కు ఎక్కువ రేటు అని అంటారు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మొదట్లో ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్కు 1% 2% మాత్రమే వసూలు చేశారు. ఎందుకంటే ఈ 1% 2% చేస్తే గనక ఫ్యూయల్ నింపించుకునేందుకన్నా ఇక్కడ ఎక్కువ ఫ్లైట్లు వేస్తారు వాళ్ళు కంపెనీలు. ఇప్పుడు ఢిల్లీ ముంబై అనుకోండి, అక్కడ 20-22% ఉంటుంది. ఇక్కడ 1% 2% ఉంది అనుకోండి, ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఛార్జ్ తక్కువ వసూలు చేసాం అనుకోండి, వాడు విమానయాన సంస్థ ఏంది ఎక్కడ ఫ్యూయలింగ్ చేయించుకుంటే, ఎక్కడ ఫ్యూయల్ పోయించుకుంటే తక్కువ రేట్ అవుతుందో అని చూస్తాడు కదా. ఇప్పుడు మన పక్క రాష్ట్రం కర్ణాటకలో మనకైతే ఒక 5-6 రూపాయలు డీజిల్ తక్కువ. కర్ణాటక పోయినాడు ఏం చేస్తాడు, బార్డర్లో ఉన్న గ్రామం వాడు కర్ణాటకలో ఫిలప్ చేసుకుంటాడా, తెలంగాణలో ఫిలప్ చేసుకుంటాడా? అట్లాగే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రేటు ఏం చేస్తాడు, తెలంగాణలో వచ్చి ఫిలప్ చేసుకుంటాడు. అట్లాగే ఈ ఏటీఎఫ్ ధరలు కూడా తక్కువ ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉంటాయో అక్కడ ఫిలప్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ పడుతుంది రేటు, ఫ్యూయల్ మొత్తం ఫిలప్ చేయించుకోవడం అన్నది. సో కొద్దిమంది దీన్ని రాయితీలు అంటారు, పెట్రోల్ డీజిల్ కంటే ఏటీఎఫ్ ధరలు తక్కువ అని చెప్పి. అది రాయితీలు కాదు. ఎందుకంటే ఇవాళ రేపు విమానాల్లో ప్రయాణిస్తుంది కేవలం డబ్బున్న వాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ కూడా ప్రయాణిస్తున్నారు. మీరు హైదరాబాద్ విజయవాడ 2,000కో 3,000కో టికెట్ వచ్చిందనుకోండి, 3,000కో సింగిల్గా కార్లో పోవాలనుకున్న వాడికి 3,000 కంటే ఎక్కువనే పడుతుంది, 3,500 4,000 పడుతుంది. అదే విజయవాడ ఫ్లైట్లో పోతే అనుకుంటే వెళ్ళొచ్చు కదా, 3,000కి టికెట్ బెంగళూరుకి వస్తుంది, పోవచ్చు కదా, టైం సేవ్ అవుద్ది. టైం సేవ్ అనే కాదు, మంచి తొందరగా వెళ్ళిపోతాడు. అదే మీకు స్లీపర్ బస్సు 2,000 ఉంది, ఫస్ట్ క్లాస్ ఏసీ కంటే కూడా తక్కువ రేటుకి వచ్చింది. సో ఇప్పుడు విమానయానం ఏమాత్రం కూడా విమానం ప్రయాణికం చేసేవాడు ఏం రిచ్ అని అనుకోవద్దు. మాది మిడిల్ క్లాస్ కూడా వెళ్తున్నారు, వెళ్ళాలి కూడా. ఇంకా విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగిన కొద్దీ ఎయిర్లైన్స్ అన్ని కూడా లాభాల్లోకి వస్తాయి. ఈ ఎయిర్లైన్స్ లాభాల్లో ఉండాలని మనం అనుకోవాలి. ఒక ఇండిగో మాత్రమే ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు స్పైస్ జెట్ లాభాల్లోకి రావాలని మనం కోరుకోవాలా, ఎయిర్ ఇండియా లాభాల్లోకి రావాలని కోరుకోవాలా? ఇవి కార్పొరేట్ అని అనొద్దు. మనం కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ ఇవన్నీ పెట్టుబడిదారి అని అనొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇప్పుడు విమానయానం అన్నది ఎసెన్షియల్ అయిపోయింది. ఒక్కసారి విమానం అవుతే, ఇంతకుముందు లైఫ్లో విమానం ఎక్కని వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది అయిపోయారు. 50% మంది విమానం ఏదో విధంగా ఎక్కుతున్నారు కదా. సో మనం ఈ ఘటన నుంచి నేర్చుకున్న పాఠాలు, మోనోపోలీ ఏ రంగంలో ఉండకూడదు, ఏ రంగంలో కూడా. అది కేబుల్ అయినా, డిటిహెచ్ అయినా, టీవీ ఛానల్స్ కూడా. టీవీ ఛానల్స్ అంటే చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ వచ్చిందనుకోండి, జియో హాట్స్టార్ వాడు మొదలు ఫ్రీ ఇచ్చాడు, అవునా, ఫ్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకుంటేనే అలవాటు చేశాడు ఫ్రీ. జియో సినిమాలో ఫ్రీ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్కి
6 నెలలకి 1000-1200 కడితేనో క్రికెట్ మ్యాచ్ అని ఆయన చెప్తున్నాడు. అలవాటు చేస్తారు మొదలు ఫ్రీగా. జియో కూడా అంతే, ఇంటర్నెట్ అలవాటు చేశారు, తర్వాత ఇప్పుడు ఏం ఫ్రీ ఇస్తలేరు కదా. సో ఇది అంతే, మోనోపోలీ ఏ రంగంలో కూడా ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మోనోపోలీని ఎంకరేజ్ చేయకూడదు. గతంలో 10 సంవత్సరాల క్రితం ఇట్లా లేదు, ఇప్పుడు ఇండిగో మోనోపోలీ ఉంది. అందుకని ఇండిగో వాడు నాకు ఈ ప్రభుత్వం నిబంధన పెట్టడం ఏంది, వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి ఇది కావాలనే చేశాడు అని ఇప్పుడు అంటున్నారు. కావాలనే చేశాడు ఇది అని చెప్తున్నారు. కానీ ఇండిగో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 95% కనెక్టివిటీ రీఎస్టాబ్లిష్ అయింది, మేము మేనేజ్ చేసాం. 1500 ఫ్లైట్స్ ఎండ్ ఆఫ్ ది డే వరకు రన్ చేసాం. 95% నెట్వర్క్ కనెక్టివిటీ అయింది. అండ్ 138 డెస్టినేషన్ ఆపరేషన్స్లో 135 చోట్ల ఫ్లైట్లు నడపగలిగాం అని చెప్తున్నాడు. అండ్ ఈ సాటర్డే ఇవాళకి కూడా 850 ఫ్లైట్స్ ఇండిగోలో క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇట్లా ఉంది పరిస్థితి. సరే, ఇది సమసిపోయేందుకైతే వాళ్ళు చెప్తున్నంత అంత ఈజీ కాదు, కనీసం 4-5 రోజులు పడుతుంది. ఈ 4-5 రోజుల్లో ప్రయాణాలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు వేరే మార్గాలు చూసుకున్నదని బెటర్ అని మాత్రం మనం సలహా ఇద్దాం. బట్ కేంద్ర ప్రభుత్వం కూడా మోనోపోలీ ఉండకూడదు, ఒక 4-5 ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి. అది టీవీ అయినా, డిటిహెచ్ అయినా, మొబైల్ ఆపరేటర్స్ అయినా, దేనిలో అయినా, ఛానల్స్లో అయినా కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంటర్వ్యూన్ అయింది. ఈ మ్యాక్సిమం ఫేర్ క్యాప్ ఏదైతే పెట్టిందో అది కూడా కరెక్ట్ లేదంట. నేను 500 కిలోమీటర్లకు వాళ్ళకి 7,500 అయింది. 500 అది 40,000 అంటే ఢిల్లీ ముంబై 40,000 అంటే 18,000 చేశారు. 18,000 కూడా ఎక్కువనే కదా. నార్మల్ టైంలో 5,000-6,000 ఉంటుందో 2,000 ఎక్కువ తీసుకొని ఇంత అన్రీజనబుల్గా పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సో మరింత ఇంటర్ఫేర్ కావాల్సిన అవసరం ఉంది. పాప శబరిమల వెళ్ళే భక్తులు చాలా మంది సఫర్ అయినారు. చాలా మంది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి, వాళ్ళ ప్లాన్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఎంతమంది ఎన్ని రకాల బిజినెస్లు దెబ్బతింటాయి, వ్యాపారాలు, డీల్స్, ప్రొడక్టివిటీ అన్ని దెబ్బతింటాయి. సో ఇంకా అంటే ఎంతలోపు దీనికి సొల్యూషన్ వచ్చే టైం అంటే నాకు తెలిసి ఒక 5-6 రోజులు 1 వీక్ లో అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇండిగోకి రిలాక్సేషన్ ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం కూడా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్. స్టేట్